ఔషధ పంటగా అధిక వినియోగంలో ఉన్న వాముకు కనీస గిట్టుబాటు ధర రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక వాము మార్కెట్ కర్నూలులోనే ఉంది. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కంటే పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి ఎక్కువగా రైతులు వామును తీసుకొస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వాము తెచ్చినాము, 23 బస్తాలు తెచ్చినాము. రేటు నిన్న వారం అంతా ఆవరేజ్ 18 నడిచింది అన్నారు. మళ్ళీ ఈరోజు ఎట్లా నడుస్తుంది మాదేమో అక్కడే పచ్చికొంటేనే 20,000తో అడిగింది. మరి ఇప్పుడు టెండర్ ఎట్లా నడుస్తుందో తెలియదు. పెట్టుబడి బాగానే వస్తుంది, ఎకరాకి 5-6 వేలు పైన వస్తుంది. ఓన్లీ అంటే పెరగడము, కళ్ళం చేసుకోవడం అవే. మళ్ళీ సీడు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవన్నీ కాదని అంటే దగ్గర 10,000 వస్తుంది. బాగా వస్తే 3 అంటే 7 వాతావరణం గురించి కనుక 4 అట్లా వస్తుంది. వామ పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉందమ్మా. ఇప్పుడైతే గిట్టుబాటు అయితే కాదు. ఒకవేళ పెట్టుబడి అంతా అయిపోతుంది. పెట్టుబడి అయిపోయిన తర్వాత ఏదైనా దుమ్దారో ఏదైనా వచ్చనుకో ఇంక వేస్ట్ అది. మరి రెండో పంట ఏం రాదు. మనకు వాన వస్తేనే బువ్వ లేకపోతే లేదు. వాతావరణం బాగుండి అన్ని రకాల బాగా వస్తే 3 క్వింటాల వరకు వస్తుంది. పెరికేసుకునే కూలీలు దొరకరు. వాళ్ళు అడిగిన కాటికి వెళ్ళా, వాళ్ళు పోతామన్నప్పుడే పంపించాల. 12 నుండి 20 వరకు అంటున్నారు. మాకు కనీసం ఒక 25 వస్తే గిట్టుబడి ధర. వాము పంటను కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన ఆదోని, ఆస్పరి, పత్తికొండ, ఆలూరు మండలాల్లో 5,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కర్ణాటకలోని బీజాపూర్, షోలాపూర్ నుంచి అధిక పంట కర్నూలు మార్కెట్కు తరలివస్తోంది. వాము పంట ఎకరాకు గరిష్టంగా 5 క్వింటాలు, కనిష్టంగా 3 క్వింటాల దిగుబడి వస్తోంది. కర్నూలు పశ్చిమ ప్రాంతం కరవు నేల కావడంతో ఎక్కువగా రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తుంటారు. ముఖ్యంగా వాము సాగు ఎక్కువ. ప్రస్తుతం పంట చేతికి వచ్చిన తరుణంలో రైతులు పంటను మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే యార్డులో పంట నాణ్యతను పరిశీలించి గ్రేడులుగా విభజించి అధికారులు ధర నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం వాము ధర క్వింటా 12,000 నుంచి 17,000 రూపాయల మధ్య పలుకుతోంది. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని, కనీసం 20 నుంచి 25,000 రూపాయలు ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. మనం పండించిన పంటకు గిట్టుబాటు రేటు ఇవ్వాలా. మనం వేసుకొచ్చిన దానికి మేము పెట్టుబడి పెట్టేదానికి మా కష్టార్జితానికి ఎక్కువైతే గిట్టుబాటు ధరలు లేవు. అందులో వచ్చి మేము వర్షం పైన ఆధారపడి బతుకుతున్నాం. మనకు దీనికి సరైన గిట్టుబాటు ధర కావాలంటే గవర్నమెంట్ నుంచే ఇంకా మాకు రావాల్సిందే. శ్రమ చేయడానికి కూడా లేబర్ ఖర్చు ఎక్కువ వస్తుంది. మినిమం ఒక 20,000 దాకా నడిస్తే అది కాస్త పూస్తో ఒక ఎకరానికి ఒక 5,000, 6,000 దాకా మిగులుతుంది. వామ్ అంటూ సరైన రేటు కల్పించడంలే. ఒక 30,000, 32,000 అని చెప్పేసి దాంట్లో మార్కెట్లో రాస్తారు. ఎవ్రీడే ప్రతిరోజు రాసే దాంట్లోన చూపిస్తారు హైయెస్ట్ రేట్ అని. కానీ మేము ఇక్కడ ఆశపడి వచ్చేటప్పటికి మాకు రాసింది ఎంత అంటే 14,500, 15,000 అంటే చాలా సగానికి సగం. ఇక 2 నెలల కింద అంటే ఒక 36 క్వింటాలు తీసుకొని వచ్చి నేను ఆశించిందంటే నాకు 30,000 కూడా అవసరం లేదు, 20,000 వచ్చినా సంతోషం అనే ఉద్దేశంతో తీసుకొని వస్తే వాళ్ళు రాసింది 14,500. మాకు 3 సంవత్సరాలకు ఒకసారి పంట అన్న వచ్చేది కరెక్ట్గా. అంటే ప్రతి సంవత్సరం రాదు మనకి అట్లా కరువు ప్రాంతం మనది. ఒక సంవత్సరం వస్తే అధిక వర్షాలు ఇచ్చి ఒక సంవత్సరం కొట్టుకొని పోతుంది. 2వ సంవత్సరం అసలు వర్షం రాకుండానే పోతుంది. 3వ సంవత్సరం ఒక సంవత్సరం మాత్రం కరెక్ట్గా వానలు వచ్చి రైతుకు అనుకూలంగా ఉండే ప్రకృతి ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి. రబీ సీజన్ వారం 10 రోజుల్లో ముగుస్తున్న తరుణంలో వారానికి 2 సార్లు మాత్రమే వాము మార్కెట్ నిర్వహిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైతే రోజువారీగా వాము మార్కెట్ జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. అజ్వాన్ కూడా మనకు ఉన్నటువంటి ఓన్లీ 1 మార్కెట్ ఇన్ ఏపీ స్టేట్, ఓన్లీ కర్నూలు మార్కెట్ యార్డ్లోనే జరుగుతుంది. ఆనియన్కి కూడా ఉన్నటువంటి రెగ్యులేటెడ్ యార్డ్ ఓన్లీ కర్నూలు మార్కెట్ యార్డ్. మనకి ఖరీఫ్కి సంబంధించి రబీకి సంబంధించినటువంటిది అయితే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ ఎండింగ్కి వచ్చింది రబీ. ప్రజెంట్ అయితే మనకి అజ్వాను, గ్రౌండ్ నెట్ కొంత క్వాంటిటీ రెడ్ గ్రామ్ వస్తుంది. అలాగే కొంత క్వాంటిటీ మైస్ కూడా మార్కెట్ యార్డ్కి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆనియన్ సీజన్ వచ్చేసి మనకి ఖరీఫ్ సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం అజ్వాను అరైవల్స్ కంపారేటివ్గా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం బాగా వచ్చింది రబీ సీజన్లో. అలాగే ప్రైస్ కూడా మనకి 8,000 నుంచి 28,000 దాకా కూడా అజ్వాన్ ప్రైజెస్ నడిచాయి. వర్షాధారంగా పండించే వాములో ఒక ఏడాది పంట వస్తే మరుసటి ఏడాది పంట తీసుకునే పరిస్థితి లేకుండా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైతే మరి కొద్ది రోజుల్లోనే ఈ వాము పంట కూడా పెద్ద ఎత్తున కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్కి
తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా ఇదే ప్రాంతంలోనే మకాం వేసి ఇక్కడ పండించినటువంటి ఈ ప్రాంతంలో కర్ణాటక, తెలంగాణ, కర్నూలు, రాయలసీమ ప్రాంతంలో పండించినటువంటి ఈ వాము పంటను ఇతర రాష్ట్రాలకు అదేవిధంగా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా నార్త్ ఇండియన్కు ఈ వామును తీసుకెళ్తూ ఉంటారు. ఎక్కువగా ఇతర దేశాల్లో అంటే ఎకరాకు 2-3 క్వింటాలు గరిష్టంగా అంటే 5 క్వింటాలు మాత్రమే పండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ గిట్టుబాటు ధర కూడా క్వింటా 20,000 పైన పలికితేనే తమకు లాభం చేకూరుతుందని రైతులు ఆశిస్తున్న నేపథ్యంలో వారికి అనుగుణంగా ధర కల్పించే విధంగా వ్యవసాయ మార్కెట్ అధికారులు కూడా చొరవ తీసుకోవాలంటే అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.